Today we are going to discuss microbiology, సూక్ష్మ జీవశాస్త్రం. సూక్ష్మ జీవులు అనగా ఇన్విజిబుల్, కంటికి కనిపించని అతి చిన్న జీవులను సూక్ష్మజీవులు అంటాం మనం. వీటి మనం మైక్రోస్కోప్తో మాత్రమే చూడగలం, కంటితో నేరుగా చూడలేం. కొన్ని సూక్ష్మజీవులు నేరుగా చూడవచ్చు. సాధారణంగా అతి ఎక్కువగా ఉండే సూక్ష్మజీవులన్నీ కూడా మైక్రోబ్స్ అన్నీ కూడా కేవలం వీ కెన్ సీ విత్ ద హెల్ప్ ఆఫ్ మైక్రోస్కోప్. క్లియర్? సూక్ష్మజీవులు అంటే కంటికి కనిపించని అతి చిన్న జీవులండి. ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా, వైరస్, ప్రియాన్స్, ఫంగస్, ప్రోటోజోవన్స్ ఎట్సెట్రా. ఇవన్నీ కూడా సూక్ష్మజీవులే అంటాం మనం. క్లియర్? మరి వీటిని మనం మైక్రోస్కోప్తో మాత్రమే చూడగలం. మైక్రోస్కోప్తో చూడాలి అంటే కొన్ని మాత్రం ఈ మైక్రోస్కోప్ టైప్స్ ఉంటాయి. మళ్ళీ సింపుల్ మైక్రోస్కోప్, కాంపౌండ్ మైక్రోస్కోప్, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. చాలా వరకు సింపుల్ మైక్రోస్కోప్తో చూసేయచ్చండి. కొన్ని సూక్ష్మజీవులని కంటికి కనిపించే అతి చిన్న సూక్ష్మజీవులని ఏమంటామంటే కాంపౌండ్ మైక్రోస్కోప్ అంటే సంయుక్త సూక్ష్మదర్శినితో చూడొచ్చు. తర్వాత వైరస్ లాంటి అతి చిన్న సూక్ష్మజీవులను చూడాలంటే మాత్రం ఈ సింపుల్ మైక్రోస్కోప్, కాంపౌండ్ మైక్రోస్కోప్ పనికిరావండి. కేవలం ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్తో మాత్రమే చూడగలం వైరస్ లాంటి జీవులను. రైట్. అయితే సూక్ష్మజీవుల ఉనికిని వెలుగులోకి తేవడంలో ప్రధాన పాత్ర వహించిన వ్యక్తి ఎవరంటే మనం చెప్పొచ్చు యాంటోనీ వాన్ లెవెన్హాక్. అతను ఒక డచ్ వ్యాపారి అండి, బట్టల వ్యాపారి. అతను ఆ బట్టల్లో అతి చిన్న సూక్ష్మజీవులు గమనించాడు. వాటిని లెన్స్తో, సింగిల్ లెన్స్, ఏకకటక సూక్ష్మదర్శిని ఉపయోగించి కనుగొన్నాడు. అందుకే అతన్ని ఫాదర్ ఆఫ్ మైక్రోస్కోపీ అంటాం మనం. ఫాదర్ ఆఫ్ మైక్రోస్కోపీ అంటే హీ స్టార్టెడ్ ఇన్వెన్షన్స్. మరి రెండవది ఏంటంటే కాంపౌండ్ మైక్రోస్కోప్. దీనికంటే అతి చిన్న జీవులండి కాంపౌండ్ మైక్రోస్కోప్ అంటాం మనం. కాంపౌండ్ మైక్రోస్కోప్. దీన్ని కనుగొన్న శాస్త్రవేత్త జకారియస్ జాన్సన్. మరి వైరస్ లాంటి అతి చిన్న జీవులను గుర్తించాలి అంటే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కావాలి. వాటిని గుర్తించే శాస్త్రవేత్త ఎవరంటే నాల్ అండ్ రస్కా. రైట్. చూద్దాం సార్. మొదటిగా సూక్ష్మజీవులు అంటే కంటికి కనిపించని కంటికి నేరుగా కనిపించనివి, సూక్ష్మదర్శినితో మాత్రమే చూడగలిగినవి. సూక్ష్మదర్శినితో మాత్రమే చూడగలిగినవి. రైట్. ఓకే. మరి సూక్ష్మజీవులను చూడాలి అంటే మనకు కావాల్సింది సూక్ష్మదర్శిని అని చెప్పుకున్నాం మనం. మరి సూక్ష్మజీవులకు ఉదాహరణ ఏం చెప్పుకున్నాం మనం? బ్యాక్టీరియా, వైరస్, ప్రియాన్స్, శిలీంధ్రాలు, శైవలాలు, ఇవి కూడా చెప్పొచ్చండి. సూక్ష్మ ఆర్ద్రోపళ్ళు, ప్రోటోజోవన్లు, ఇవన్నీ కూడా సూక్ష్మజీవులుగా చెప్పుకుంటాం మనం. మైక్రోబ్స్ కెన్ బి అబ్జర్వ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఓన్లీ మైక్రోస్కోప్. సూక్ష్మదర్శినితో మాత్రమే చూడగలం వాటిని మనం. సూక్ష్మదర్శినితో మాత్రమే చూడగలం. రైట్. మరి సూక్ష్మదర్శినిలో రకాలు ఉంటాయి మనకి చెప్పుకున్నాం మనం. సరళ సూక్ష్మదర్శిని, సంయుక్త సూక్ష్మదర్శిని మరియు ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని అంటాం మనం. అంటే సింపుల్ మైక్రోస్కోప్, కాంపౌండ్ మైక్రోస్కోప్, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. సింపుల్ మైక్రోస్కోప్ కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే యాంటోనీ వాన్ లెవెన్హాక్. యాంటోనీ వాన్ లెవెన్హాక్.
అందుకే ఇతగాడిని ఏమంటామంటే ఫాదర్ ఆఫ్ మైక్రోస్కోపీ అంటాం. సూక్ష్మదర్శని పితామహుడు, ఫాదర్ ఆఫ్ మైక్రోస్కోపీ. మరి బ్యాక్టీరియా కంటే చిన్న జీవులను చూడాలి అంటే కావాల్సిన సూక్ష్మదర్శిని కాంపౌండ్ మైక్రోస్కోప్ అంటే దీనిలో జకారియస్ జాన్సన్, జకారియస్ జాన్సన్ వైరస్ లాంటి అతి సూక్ష్మ జీవులను కనిపించాలి చూడాలి అంటే కావాల్సిన మైక్రోస్కోప్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. ఇతగాడు ఎవరంటే నాల్ అండ్ రస్కా, రైట్. ఇవి సూక్ష్మదర్శిని కనుగొన్న విధానం. మరి సూక్ష్మజీవులు అంటే ఏంటి, వీటికి స్ట్రక్చర్ ఏంటి, వీటి యొక్క వ్యాధులు ఏంటి, వీటి యొక్క అడ్వాంటేజ్ ఏంటి చూద్దాం. మొదటిగా ముందు మనం నిర్మాణము మరియు అడ్వాంటేజెస్, ఉపయోగాలు మాత్రం చూస్తాం ఇట్లో. మొదటిగా ఇది బ్యాక్టీరియా చూద్దామండి. బ్యాక్టీరియా చూద్దాం, రైట్. మరి బ్యాక్టీరియా కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? లెవెన్హాకే. బ్యాక్టీరియాలను అతి చిన్న ప్రోటోజోవులను కనుగొన్న శాస్త్రవేత్త లెవెన్హాకే. బ్యాక్టీరియా అనే పదాన్ని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త మాత్రం ఎహెరెన్బర్గ్ అంటాం మనం. అంటే బ్యాక్టీరియాని గుర్తించిన వాడు లెవెన్హాక్ అండి. కానీ దీని పేరు పెట్టిన వాడు ఎహెరెన్బర్గ్ అండి. ఎవరండి? ఎహెరెన్బర్గ్. పేరు పెట్టినవాడు ఎహెరెన్బర్గ్, కనుగొన్నవాడు లెవెన్హాక్, రైట్. మరి బ్యాక్టీరియా ఎలా ఉంటుంది? రకరకాల షేపుల్లో ఉంటాయి, ఎక్కడెక్కడ ఉంటాయి, ఎందుకు ఉంటాయి, ఏం చేస్తాయి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే బ్యాక్టీరియా సర్వాంతర్యామి, ఆమ్ని ప్రెజెంట్, ఇట్ ప్రెజెంట్ ఎవ్రీవేర్. అన్ని చోట్ల ఉంటుంది. గాలి, నీరు, నేల, అగ్ని, మంచు అన్ని చోట్ల ఉంటుంది. ఈవెన్ మానవ శరీరంలో కూడా ఉంటుందండి, హ్యూమన్ బాడీలో కూడా. బ్యాక్టీరియా వల్ల మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఉపయోగాలు ఉన్నాయి, అలాగే ఏదైనా డిసడ్వాంటేజ్ అంటే నిరుపయోగాలు అలా ఉంటాయి. మరి బ్యాక్టీరియా అన్ని సర్వాంతర్యామని చెప్పుకున్నాం, అన్ని చోట్ల ఉంటాయి, ఆమ్ని ప్రెజెంట్. మరి ఎక్కడ ఉండవు? ఎక్సెప్ట్ తల్లిపాలు, వర్షపు చినుకులు. తల్లిపాలు, వర్షపు చినుకులు. క్లియర్? తల్లిపాలు, వర్షపు చినుకు, ఈ రెండు కూడా దానికి సంబంధించి. బ్యాక్టీరియా లభించిన ప్రదేశాలు తల్లిపాలు, వర్షపు చినుకుల్లో మాత్రం లభించవు. మరి బ్యాక్టీరియా ఎక్కడ, షేపులు, రకరకాల షేపుల్లో ఉంటాయి. దాని యొక్క నిర్మాణం చూద్దాం ఒకసారి మనం. బ్యాక్టీరియా దండాకృతిలో ఉంటుంది, గుండ్రంగా ఉంటాయి, కామా షేప్లో ఉంటాయి, గుత్తులుగా ఉంటాయి, చైన్ షేప్లో ఉంటాయి. సో రకరకాల షేపుల్లో ఉంటాయి. ఆకృతిని బట్టి వాడికి ఒక పేరు ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాక్టీరియా ఆకృతులు. ఒకటి దండాకృతి. దండాకృతి ఇలా ఉంటుంది సార్. దండాకృతి అంటే దీన్ని బాసిల్లస్ అని పిలుస్తారు. దండాకృతిలో ఉండేదాన్ని బాసిల్లస్ అంటాం మనం, రైట్. కామా షేప్లో ఉంటే, కామా ఆకృతిలో ఉంటే దాన్ని ఏమంటామంటే విబ్రియో అంటాం మనం. విబ్రియో, కామా ఆకృతిలో ఉండేదాన్ని విబ్రియో అంటాం మనం. గుండ్రంగా ఉంటే, గుండ్రం, దాన్ని కొక్కాయి అంటాం. గుండ్రంగా ఉంటే దాన్ని కొక్కాయి అంటాం మనం. ఓకే. అలాగే చైన్ షేప్లో ఉంటే, గొలుసు ఆకృతిలో ఉంటే దాన్ని స్ట్రెప్టో అంటాం మనం. స్ట్రెప్టో. గుత్తుల వలె ఉంటే రాంబాయిడ్ లేదా క్యూబాయిడ్. ఘనాకృతిలో ఉంటే దాన్ని సార్సినో అంటాం మనం. ఇలా
అంటే రకరకాల ఆకృతిలో బ్యాక్టీరియాలు లభించడం జరుగుతుంది. ఓకే, రైట్. తర్వాత మరి బ్యాక్టీరియా యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది? బ్యాక్టీరియా నిర్మాణం, స్ట్రక్చర్. ఇందాక మీరు చెప్పుకున్న బ్యాక్టీరియా కనుగొన్నవాడు లెవెన్హాక్ అని, పేరు పెట్టినవాడు హెరెన్బర్గ్ అని. అతిపెద్ద బ్యాక్టీరియా ఉంటుంది, అతి చిన్న బ్యాక్టీరియా కూడా ఉంటుందండి. అతిపెద్ద బ్యాక్టీరియా ఎఫ్లోఫిషియం ఫిసల్సోని అంటాం మనం. అతిపెద్ద బ్యాక్టీరియా ఎఫ్లోఫిషియం ఫిసల్సోని అంటాం. దీనిని అంటే సాధారణంగా ఇది ఒక రకమైనటువంటి బుక్స్లో ఎలా ఉంటుంది, కానీ మన స్కూల్ బుక్స్లో ఏముంటుందంటే థియో మార్గరేటా నమేబియన్సిస్ ఇదే రాయాల్సి ఉంటుంది మనకి. అతిపెద్ద బ్యాక్టీరియా థియో మార్గరేటా నమేబియన్సిస్. అతి పెద్ద బ్యాక్టీరియా థియో మార్గరేటా నమీబియస్. ఇప్పుడు ఎన్సీఆర్టీ సిలబస్ ప్రకారం ఇదే ఉంటుంది కాబట్టి ఇదే రాయాల్సి ఉంటుంది మనం. అతి చిన్న బ్యాక్టీరియా పాస్చరెల్లా. మరి బ్యాక్టీరియా వల్ల అడ్వాంటేజెస్ ఏమున్నాయా? ఉన్నాయి. అడ్వాంటేజెస్ ఏమున్నాయంటే సాధారణంగా మానవ పెద్ద ప్రేగులో ఉండే బ్యాక్టీరియా పేరు ఈకోలై బ్యాక్టీరియా. ఏం చేస్తుంది అది? B12 అండ్ K 2 విటమిన్ల తయారు చేస్తుంది. B12 అండ్ K 2 విటమిన్లు తయారు చేస్తుంది ఈకోలై బ్యాక్టీరియా. రైట్. మీథేన్ గ్యాస్. గోబర్ గ్యాస్ లేదా మార్ష్ గ్యాస్ తయారీలో ఉపయోగపడే బ్యాక్టీరియాలు ఉంటాయి. మెథనోకాకస్, మెథనోబాసిల్లస్. అంటే బయోగ్యాస్ తయారీలో, గోబర్ గ్యాస్ తయారీలో ఉపయోగపడే బ్యాక్టీరియా పేరు గోబర్ గ్యాస్ అండ్ బయోగ్యాస్. ఏంటిది? ఎస్, మెథనోకోకస్, మెథనోబాసిల్లస్. వేరుశనగ మొక్క పీకినట్టే దాని కింద బొడిపెలు ఉంటాయి. ఆ బొడిపెల్లో బ్యాక్టీరియాలు కూడా ఉంటాయి. ఆ బొడిపెల్లో ఆ బ్యాక్టీరియా పేరు రైజోబియం. ప్రాథమిక జీవుల్లో, ప్రాథమిక సంతతి మొక్కలలో వేరుని రైజోమ్ అంటాం. దాని పేరు మీదుగా రైజోబియం అని పేరు పెట్టుకున్నాం మనం. ఏం చేస్తుంది రైజోబియం? వాతావరణంలో అనురూపంలో ఉన్న నత్రజనిని మొక్కలు డైరెక్ట్గా వాడుకోలేవు. నేరుగా మొక్కలు వాడుకోలేవు కాబట్టి నత్రజనిని నైట్రైట్గా మార్చివేయగల కెపాసిటీ వాడుకుంటుంది. అందుకే నత్రితాలను అందించే బ్యాక్టీరియా నైట్రోజన్ ఫిక్సేషన్ ఈజ్ క్యారీడ్ బై రైజోబియం. రైట్. ఇది గ్రౌండ్నట్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్ అండి. అలాగే చాలా వరకు యాంటీబయాటిక్స్ కూడా తయారు చేస్తారండి బ్యాక్టీరియా నుంచి. ఎరిథ్రోమైసిన్, టెట్రాసైక్లిన్ అంటే సూక్ష్మజీవులను నుంచి తయారు చేసి సూక్ష్మజీవులని చంపగల వాటిని యాంటీబయాటిక్స్ అంటాం మనం. సూక్ష్మజీవనాశ అని అంటారు. యాంటీబయాటిక్స్ తయారీలో ఎరిథ్రోమైసిన్, గ్రిసియోపల్ సిలిండర్ అనుకోండి, ఎరిథ్రోమైసిన్ ఒకటి ఎగ్జాంపుల్. టెట్రాసైక్లిన్ కూడా అంటే సూక్ష్మజీవులను తయారు చేసి సూక్ష్మజీవులని చంపగల మందులను యాంటీబయాటిక్స్ అంటాం. అలాంటి యాంటీబయాటిక్స్ తయారీలో కూడా ఉపయోగపడేవి ఈ బ్యాక్టీరియాలు. ఇవే కాకుండా బయోటెక్నాలజీలో, జెనెటిక్ ఇంజనీరింగ్లో, జన్యు ఇంజనీరింగ్లో ఉపయోగపడే బ్యాక్టీరియా పేరు అగ్రోబాక్టీరియం ట్యూమోఫేషియన్స్ అంటాం మనం. అగ్రోబాక్టీరియం ట్యూమోఫేషియన్స్. ఎగ్జాంపుల్ బీటీ కాటన్ అంటాం. జన్యు ఇంజనీరింగ్లో వాహనకాలుగా ఉపయోగపడే బ్యాక్టీరియా పేరు అది అగ్రోబాక్టీరియం ట్యూమోఫేషియన్స్. బీటీ కాటన్లో బీటీ తయారంటాం కదా. బీటీ అంటే బాసిల్లస్ తురంజెన్సిస్. జన్యు పరివర్తిత మొక్కలు తయారు ఉపయోగపడే వాటి ఇది. బయోటెక్నాలజీలో వాహకాలుగా ఉపయోగపడేవి ఏంటవి? అగ్రోబాక్టీరియం ట్యూమోఫేషియన్స్. జన్యు ఇంజనీరింగ్లో ఉపయోగపడే బ్యాక్టీరియా పేరు ఇది. ఇలా బ్యాక్టీరియాలు రకరకాలుగా ఉపయోగపడుతుంటాయండి. పాలను పెరిగ్గా మార్చే బ్యాక్టీరియా ఏంటది? లాక్టోబాసిల్లస్. వాటిని రాద్దాం ఒకసారి.